రేణు దేశాయ్ ప్రత్యేక పరిచయం లేని పేరు. టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా మెరిసి, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలిగా మల్టీ టాలెంటెడ్‌గా సత్తా చాటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారామె. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన బంధం గురించి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి 'బద్రీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'జానీ' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఈ 2 సినిమాల ద్వారా వీరి జంట తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ దగ్గరైంది. ప్రేమతో మొదలైన బంధం వివాహంగా మారింది. వీరికి ఇద్దరు పిల్లలు అఖిరానందన్, ఆద్య. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట పరస్పర అంగీకారంతో విడిపోయింది. విడాకుల తర్వాత రేణు దేశాయ్ తన పిల్లల పెంపకంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. విడాకుల తర్వాత రేణు సినిమాలకు దూరమయ్యారు. అయితే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేయలేదు. కాస్ట్యూమ్ డిజైనింగ్, నిర్మాణం, డైరెక్షన్ వంటి రంగాల్లో తన ప్రతిభను చూపించారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే లక్షల్లో అభిమానులు ఆమెను ఫాలో అవుతుండటం ఆమె క్రేజ్‌కు నిదర్శనం. దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ తర్వాత 2023లో విడుదలైన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో సామాజికవేత్త హేమలత లవణం పాత్రలో ఆమె నటించారు. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా రేణు నటనకు మంచి స్పందన వచ్చింది. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన గత బంధం గురించి మాట్లాడిన రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంతకు ముందు పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసా అనే ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానమిస్తూ, ఆ విషయం నాకు అప్పట్లో పూర్తిగా తెలియదు. నాకు కేవలం 18 సంవత్సరాలే. ఆ పెళ్లి గురించి తెలిసిన తర్వాత కూడా నేను తీసుకుంటున్న నిర్ణయం సరైందో కాదో అర్థం చేసుకునే స్థితిలో నేను లేను అని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ పై తన ప్రేమ గురించి మాట్లాడుతూ రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం పవన్ కళ్యాణ్ మీద ప్రేమ మాత్రమే నాకు కనిపించింది. ప్రేమించిన తర్వాత బుద్ధి ఎక్కడ పనిచేస్తుంది? ప్రేమ గుడ్డిదని అంటారు. కానీ నా విషయంలో ప్రేమ గుడ్డిదే కాదు, చెవిటిది కూడా. ఆ సమయంలో ఎవరు ఏమన్నా నాకు వినిపించలేదు, కనిపించలేదు. పూర్తిగా ప్రేమలోనే ఉన్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఆ సమయంలో ఆమె ఎంతగా భావోద్వేగాలకు లోనయ్యారో చూస్తే అర్థమవుతుంది. గతంలో రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి.